మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సిరాక్ గ్రంథం 7వ భాగం ధ్యానించుకుందాం. మీరు బైబిల్ గ్రంథంలో 44 అధ్యాయం నుండి చూడండి. ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. ఎందుకంటే దీన్ని రాసినటువంటి గ్రంథకర్త యేసు, వాళ్ళ నాన్నగారి పేరు సిరాక్. అయితే ఆయన తన పేరుతో పాటు వాళ్ళ నాన్నగారి పేరుని కూడా చేరుస్తాడు. వాళ్ళ నాన్నగారు అంటే ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే సిరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం అంటారు. ఈయన ఎందుకొరకు రాశాడంటే క్రీస్తుపూర్వం 190 అంటే మక్కబీల కాలానికి కొంచెం ముందన్నమాట. అన్య దేశాల్లో ఉంటున్న వాళ్ళు వాళ్ళ ధర్మశాస్త్రాన్ని, అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తూ అన్య దేవతల ఆచారాలకి లోనవుతున్నప్పుడు, మీరు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రపంచంలో ఎవరికీ ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు, ఒక్క యూదులకి తప్ప. కనుక ఇది మనకి దేవుడిచ్చిన ఆస్తి, వారసత్వపు ఆస్తి. ఒక తరం నుంచి ఇంకో తరానికి వెళ్ళాలి. అన్యుల ఆచారాలను మీరు అనుసరించొద్దు. మీరు మర్చిపోయారా మీ మూలమేంటో, మీ వేర్లేంటో? మీ పితరులైన అబ్రహాంని, దావీదుని, ఏలియా, ఎలీషాలని వాళ్ళు ఎలా జీవించారో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అడుగుజాడల్లో నడిచి దేవుని పట్ల విశ్వాసాన్ని, ధర్మశాస్త్రం పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండండి అని ఈ యొక్క గ్రంథాన్ని రాశాడనమాట. ఇప్పుడు ఆయన చెప్పేటటువంటి ఆ పితరులు ఎలా జీవించారో మనం ఒకసారి చూద్దాం. 44 అధ్యాయంలో ధర్మశాస్త్రం ప్రకారం దేవునికి ప్రీతికరంగా జీవించిన పితరుల చరిత్ర అన్నమాట. ముందుగా హానోకు గురించి చెప్తున్నారు 16వ వచనంలో. హానోకు ప్రభువునకు ప్రీతి కలిగింపగా ప్రభు అతనిని స్వర్గంనకు కొనిపోయెను. అతడు భావితరంలో వారికి పశ్చాత్తాప ప్రేరకుడుగా నుండెను. ఇప్పుడు ఏం చేయాలంటే ఆది గ్రంథం నుంచి మొదలు పెట్టాడనమాట. నేను హానోక్ అని చదవగానే హానోక్ ఎక్కడున్నాడో మీకు తెలియాలి. ఆది గ్రంథం 5వ అధ్యాయంలో 21వ వచనం నుంచి హానోక్ గురించి ఉంటుంది. 3 ఆయన నోవా వంశకర్తలు అనమాట. 930 సంవత్సరాలు, 960 సంవత్సరాలు. ఆ లిస్టులో ఈయన హానోక్ ఉంటాడనమాట. 365 సంవత్సరాలు జీవిస్తాడు. దేవునితో నడిచాడంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాడు. అప్పుడు దేవుడు అతన్ని పరలోకానికి తీసుకొని పోయాడు. అలా మీరు కూడా ఈ వాక్యం ప్రకారం జీవించండి. దేవునితో నడవడం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం. అది ముందు హానోకు దేవుని వాక్యం ప్రకారం జీవించాడు కనుక దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత నోవాని గురించి చెప్తున్నారు. నోవా అనగానే ఏ అధ్యాయం చెప్పాలి, అలా మీకు బైబిల్ తెలిసి ఉండాలన్నమాట. నోవా ఆది కాండంలో ఎక్కడి నుంచి కనబడతాడు? 6వ అధ్యాయం నుంచి ఉంటాడు. నోవా పరిపూర్ణ భక్తుడు. అతని వలన జలప్రళయం తర్వాత నూతన జాతి ఉద్భవించినది. నోవా దేవుడు చెప్పినట్లుగా విన్నాడు. ఇలా ఓడ చేయి, ఓడలోకి వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు, ఆయన జంతువులను తీసుకెళ్ళండి చెప్పినప్పుడు విన్నాడు. దేవుని మాట విన్నాడు కాబట్టి నోవా రక్షించబడ్డాడు. నోవా రక్షించబడ్డాడు కాబట్టి ఈరోజు మనందరం ఉన్నాం. ఒక్క నోవా నుంచే మనం పుట్టామన్నమాట. మనందరం కూడా నోవాని బట్టి దేవునికి వందనాలు చెప్పాలి. ఒక్కరు దేవుని మాట వింటే ఎంత లాభం కలిగింది చూడండి. ఆ తర్వాత అబ్రహాం అన్నమాట. అబ్రహాం అనగానే ఆది కాండం 12 అలా జ్ఞాపకం రావాలి. నోవా అంటే ఆది కాండం 6వ అధ్యాయం. అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. వీళ్ళని మాదిరిగా తీసుకోండి. వీళ్ళండి హీరోస్. అబ్రహాము బహుజాతులకు సుప్రసిద్ధుడైన మూలకర్త. అతడు మహోన్నతుని ధర్మశాస్త్రమును పాటించి ఆ ప్రభుతో నిబంధన చేసుకొనెను. ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఉంది. దేవుడు నోటితో చెప్తూ ఉంటే ఆయన హృదయంలో రాసుకున్నాడు. అబ్రహాం మోషే ధర్మశాస్త్రం వచ్చే వరకు ఆది కాండంలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వాళ్ళ అంతరంగాల్లో రాసుకున్నారు ధర్మశాస్త్రం. ఇప్పుడు మనం కూడా అలాగే రాసుకోవాలన్నమాట. దేవుని ధర్మశాస్త్రాన్ని ఆయన పాటించాడు కనుక దేవుడు అతనితో నిబంధన చేసుకుంటాడు, ఒప్పందం చేసుకుంటాడు. నేను నీకు నీ సంతతికి తండ్రిగా ఉంటాను అబ్రహాము అని చెప్పి, ఇదిగో గుర్తు ఏంటంటే సున్నతి. మీ
పుట్టిన 8వ దినాన అందరూ మీ వంశంలో పుట్టిన వాళ్ళు చర్మాగ్రమున సున్నతి చేసుకోవాలి. ఆ సున్నతి ఏం గుర్తంటే మీరు నా బిడ్డలు అని గుర్తు అన్నమాట. అబ్రహాంతో దేవుడు చేసుకుంటాడు. అతడు మహోన్నతిని ధర్మశాస్త్రంను పాటించి ఆ ప్రభుతో నిబంధన చేసుకొనెను. ఆ నిబంధనపు గుర్తు అతని ఒడలి మీద కనిపించెను. అతడు ప్రభు పంపిన శోధనలను అన్నిటినీ తట్టుకొని నిలిచెను. కనుక అతని వంశజుల వలన లోకమునకు దీవెనలు వచ్చెను. అతని వంశజులు భూరేణులలో విస్తరిల్లుదురని, వారు ఇతరుల జాతుల కంటే ఎక్కువగా గౌరవింపబడుదురని, వారి దేశము సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది నుండి నేల అంచుల వరకు వ్యాపించునని ప్రభు అతనికి రూఢిగా ప్రమాణము చేసెను. చూడండి, అతని వలన లోకంలో అందరూ దీవెనలు పొందారు. అతని వంశజులు శ్రేష్టమైన భూమి. అబ్రాహాం సంతతి వాళ్ళకే ఇప్పుడు యెరూషలేము ఇజ్రాయెల్ దేశం అన్నమాట. పాలు తేనెల దేశం, దేవుడు నివసించే దేశం అన్నమాట. అది యెరూషలేం పట్టణం. అది అబ్రాహాం పిల్లలకు వచ్చింది. ఆ తర్వాత యేసు ప్రభు ఆ వంశంలో పుట్టి ప్రపంచంలో మనందరం దీవెనలు పొందుతున్నాం. అబ్రాహాము విధేయతని బట్టి అన్నమాట. దేవుడు చెప్పిన ప్రతిదీ చేశాడు. ప్రతి శోధన, దేవుడు పంపిన శోధనని తట్టుకున్నాడు. నీ కొడుకు నీవు బలిగా అంటే ఇచ్చాడు. ఒక శోధన ఒక తండ్రి తట్టుకుంటే దానివల్ల పిల్లలకి దీవెనలు వస్తాయండి. ఇప్పుడు 22 ఇస్సాకు యాకోబు. అబ్రహాం మీద గల ప్రేమచే ప్రభు ఇస్సాకును కూడా దీవించెను. చూడండి, ఆదికాండం 26 ఇస్సాకు అనగానే ఇస్సాకుకి దేవుడు ప్రత్యక్షమై 26:2-5 వరకు ఏం చెప్తాడంటే, దేవుడు ఇస్సాకు మీ నాన్న నా ఆజ్ఞలు పాటించాడు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు జీవితం అంతా ఆనందమే. ఇస్సాకు అంటే ఆనందం. ఆయన చుట్టూ ఎవరున్న ఆనందమే. భార్యకి ఆనందం, పిల్లలకు ఆనందం, రాజుకు ఆనందం అన్నమాట. ఎందుకంటే మీ నాన్న నా మాట పాటించాడు అని చెప్తున్నారు. అందువల్ల ఇస్సాకుకి దీవెనలు వచ్చాయి అబ్రహాం వల్ల. అలాగే యాకోబునకు కూడా దేవుడు దీవెనలు ఇచ్చాడు అబ్రహాంని పట్టి. తాను వారసముగా ఇత్తునన్న నేలను అతనికి ఇచ్చాడు. అబ్రహాంకి చెప్తాడు, నేను నీ సంతతికి ఈ భూమి ఇస్తాను. అది ఎవరికి ఇచ్చాడంటే యాకోబుకి. అప్పుడు యెహోషువ ఆ నేలను 12 భాగాలు చేసి యాకోబు 12 మంది పిల్లలకి పంచిస్తాడనమాట. ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్దాం. మోషేని గురించి ఏం చెప్తున్నాడు సిరాక్, మీరు మోషేని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తున్నాడు అనమాట. యాకోబు వంశజుల నుండి ప్రభు ఒక భక్తుని సంసిద్ధుని చేసెను. ప్రజలెల్లరూ అతన్ని ఆదరంతో చూచిరి. అతడు దేవునికి నరులకు ప్రీతిపాత్రుడయ్యాను. అతడే మోషే. ఆ నామంను స్మరించుటయే మహాభాగ్యం. మోషే నామాన్ని జ్ఞాపకం చేసుకొనుటయే మహాభాగ్యం. ప్రభు అతన్ని దేవదూతల వలె మహిమోపేతుని చేసెను. అతని శక్తిని చూచి శత్రువులెల్లా భయపడిరి. మోషే ప్రార్థింపగా ప్రభు అరిష్టములు పుట్టించెను. ప్రభువు రాజులు అతన్ని గౌరవించినట్లు చేసెను. అతని ద్వారా ప్రజలకు ధర్మశాస్త్రమును ఒసగెను. అతనికి తన తేజస్సును చూపించెను. ప్రభు మోషే భక్తి వినయములకు కాను నరులందరిలోనూ అతన్నే ఎన్నుకొని పవిత్రుని చేసెను. ఆ భక్తునికి తన స్వరమును వినిపించి అతన్ని కారు మేఘంలోనికి కొనిపోయెను. అచట అతనికి ముఖాముఖి ధర్మశాస్త్రమును ఒసగెను. అది జీవమును జ్ఞానమును ఒసగు చట్టం. మోషే ఆ చట్టంను ఇజ్రాయిళ్లకు బోధింపవలెనని ప్రభు ఆజ్ఞాపించెను. చూడండి ఎంత ధన్యత. ముఖాముఖి దేవుడు ఆయనతో మాట్లాడతారు. నిర్గమకాండంలో 20వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే చాలా రోజులు అక్కడ మాట్లాడతారు. నిర్గమకాండం, లేవియకాండం అంతా. చివరికి మోషే మరణిస్తే ప్రభువే అతన్ని స్వయంగా సమాధి చేస్తారు. అలా అండి మనం జీవించాలి. దేవుడు ముఖాముఖి మాట్లాడి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనం ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉంది, కనీసం మనం చదవాలి. అహరోను గురించి ఏం చెప్తున్నారు, మోషే వాళ్ళ అన్న. ప్రభువు మోషే అన్నయు అతని వలె పవిత్రుడును లేవి వంశజుడైన అహరోనును సంసిద్ధుని చేసెను. అతనితో శాశ్వతమైన నిబంధన చేసుకొని అతనిని తన ప్రజలకు యాజకునిగా నియమించెను. ప్రశస్తమైన వస్త్రములతో విలువగల ఆభరణములతో అతనిని సత్కరించెను. అతనికి పరిపూర్ణ మహిమను దయచేసెను. అహరోను అధికారమునకు సూచనగా అతనికి నారతో చల్లడంను, అంగీని, దానిమ్మ పండ్ల బొమ్మల అంచులతో కూడిన ఉపరి వస్త్రమును దయచేసెను.
మన ఫాదర్లు వేసుకుంటారు చూడండి, యాజకుల్లాగా అంగి వేసుకొని దాని మీద వెస్ట్మెంట్ వేసుకుంటారు చూడండి, అలా అన్నమాట. అతనికి 12 ప్రభు అతనికి తలపాగను కూడా దయచేశాను, అధికారానికి గుర్తు అన్నమాట. 16 ప్రభు నరులందరిలో అహరోన్ని ఎన్నుకొని బలులు అర్పించడానికి బలిపీఠం దగ్గర పరిమళంతో కూడిన సాంబ్రాణి పొగ వేయడానికి ప్రభు తన ప్రజలను జ్ఞప్తికి తెచ్చుకొని వారి పాపములను పరిహరించినట్లు చేయుటను అతని పనులు అన్నమాట. ఎంత అధికారం దేవుడిచ్చారు బలిపీఠం దగ్గర ఉండడం. బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం అన్నమాట, సన్నిధి. కరుణాపీఠం కూడా, మందసం మీద కరుణాపీఠం, అక్కడ నేను వసిస్తాను. బలిపీఠం మీద నేను వసించి ప్రజల్ని నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు యాజకులు ప్రజల పాపాల కొరకు పరిహారం చేస్తూ బలిని అర్పించి దివ్య పూజ బలి మన్నించండి అని ప్రార్థించినప్పుడు ప్రభు మనల్ని మన్నించి ఆశీర్వదిస్తారు. అందుకే దివ్య పూజ బలిలో మనం పాల్గొనాలన్నమాట. యాజకుడు మన పక్షాన బలిని అర్పించి మన కొరకు ప్రార్థన చేస్తాడు. అంతేకాదు 17 ప్రభువు ధర్మశాస్త్రమును అహరోను ఆధీనంలో ఉంచాడు. ధర్మశాస్త్రం అతని ఆధీనంలో ఉండాలి. అతడు ప్రజలకి ధర్మశాస్త్రాన్ని బోధించాలి. అతని వంశం వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించాలని కట్టడ చేస్తాడు. చూడండి, వీళ్ళిద్దరినీ కన్న తల్లి ఎంత ధన్యురాలు కదా. మోషేని అహరోన్ని కన్న తల్లి ఎలా పెంచిండొచ్చు కదా. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన నియమములను చేయుటకు ఆ శాస్త్రమును ప్రజలకు బోధించుటకును ప్రభు అతనికి అధికారం ఇచ్చెను. ప్రభు అహరోన్ను విశిష్ట గౌరవంతో సత్కరించెను. మళ్ళీ చెప్తాయ్యా, ప్రభు అహరోనును విశిష్ట గౌరవములతో సత్కరించెను. దేవళమున ప్రథమ ఫలములు అతనికి దక్కునట్లు చేసెను. దాని వలన యాజకులకు కడుపు నిండా తిండి దొరికెను. కానీ అహరోను ఇతర ప్రజల వలె భూమిని పొందలేదు. నేలలో అతనికి వాటా లేదు. అతని వాటా వారసము కూడా ప్రభువే. మిగతా అహరోను వాళ్ళకి, లేవి వంశానికి నేల పంచినప్పుడు నేల వాళ్ళు పొందలేదు వాగ్దాన భూమిలో. వాళ్ళ వాటా ఏంటంటే ప్రభువే. వారస భూమి కూడా ప్రభువే అన్నమాట. ప్రభువే వారస భూమి. నాకు 100 ఎకరాలండి నా ప్రభు, నా ఆస్తి 100 తులాల బంగారం నా ప్రభువే, అలా అనుకోవాలి. నేను నిజంగా అలాగే అనుకుంటాను. యేసు ప్రభువే నాకు ఆస్తి, నా ఐశ్వర్యం, నా కీర్తి, నా శ్వాస, అలా మనం అనుకోవాలి. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. మధురం మధురం నీ వాక్యం, నా త్రోవకు దీపం నీ వాక్యం. అహరోను వంశం ఎప్పుడు దేవుని బలిపీఠం దగ్గర ఉండి దేవునికి బలులు అర్పించే అంత కీర్తిని, దేవుడు అంత మహిమని ఆ వంశానికి ఇచ్చాడు. ఆ వంశంలో అహరోను తర్వాత ఎలియాజరు తర్వాత అదే రోషంతో పుడతాడు ఫినెహాస్. ఫినెహాస్ గురించి దేవుడు ఏం రాశాడు చూడండి. ఎలియాజరు పుత్రుడైన ఫినెహాస్ అంటే అహరోను మనుమడు అన్నమాట. అహరోను మనుమడు ఎలియాజరు పుత్రుడైన ఫినెహాసు కీర్తిని పొందిన వారిలో 3వ వాడు. అతడు ప్రభు పట్ల మహాభక్తి కలవాడు. ప్రజలు దేవుని మీద తిరగబడినప్పుడు అతడు స్థిరచిత్తముతో ధైర్యంతో నిలిచి ఇజ్రాయేలీల ప్రజలకు ప్రాయశ్చిత్తము చేశాను. కనుక ప్రభు ఫినెహాస్తో నిబంధన చేసుకొని అతనిని గుడారంనకు ప్రజలకు అధికారిని చేసెను. అతనికిని అతని అనుయాయులకును శాశ్వతముగా ప్రధాన యాజకత్వము ఒప్పగించెను. ఫినెహాసు సంతతి వాళ్ళు ప్రధాన యాజకులు అవుతారు. ఎందుకు తెలుసా? అతడు ఏం చేశాడు? సంఖ్యాకాండం 25లో మీరు చూస్తే అక్కడ వాళ్ళు వ్యభిచారం చేస్తున్న ఇజ్రాయేలుడిని, ఆ మోవాబు స్త్రీని ఈటెతో పొడిచి చంపేస్తాడనమాట
వ్యభిచారం లేకుండా చేస్తాడు. దేవుని యొక్క రోషాన్ని కలిగి ఉంటాడనమాట ఫినెహాస్. ప్రజలు భక్తి కలిగి భయభక్తులతో జీవించాలి అని, అందువల్ల ప్రధాన యాజకత్వం ఫినెహాసు వంశానికి వస్తుందన్నమాట. మిగతా వాళ్ళు యాజకులు కావచ్చు, అహరోను సంతతి, కానీ ఫినెహాస్ సంతతి వాళ్ళు ప్రధాన యాజకులు అవుతారు. ప్రభు ఈషాయి కుమారుడును యూదా గోత్రస్థుడునైన దావీదుతో చేసుకొనిన ఒడంబడిక ప్రకారము రాజరికము తండ్రి నుండి కుమారునికి సంక్రమించేది, కానీ అహరోను యాజకత్వము అతని అనుయాయులందరికీ సంక్రమించను. దావీదు రాజయ్యాడు, అయితే దావీదు సంతతిలో ఒక తరంలో ఒక్కరే రాజు అవుతారు, ఇంకో తరంలో ఒకరే. కానీ అహరోను విషయంలో అలా కాదంట. అహరోను సంతతి వాళ్ళందరూ యాజకులు అవుతారనమాట. ఎంత భాగ్యం చూడండి. కానీ అందులో అహరోను మనుమడు ఫినెహాసు సంతతి వాళ్ళు ప్రధాన యాజకులు అవుతారు. ఫినెహాస్ గురించి సంఖ్యాకాండం 25లో మీరు చదవండి. వాళ్ళు మోవాబు దగ్గరికి వస్తారు, అక్కడ మోషే కూడా ఉంటాడనమాట. ద్వితీయోపదేశకాండం ఇంకా బోధించాలి, కానీ అక్కడ వరకు రాలేదు. అక్కడ మోవాబు స్త్రీలతో వ్యభిచారం చేసి అక్కడ మోవాబు విగ్రహాలకి ఆరాధన చేస్తారనమాట ఇజ్రాయెల్ ప్రజలు. రోషంతో ఈట తీసుకొని వాళ్ళని చంపేస్తాడు. అంటే ఇప్పుడు చంపాలని కాదు, పాపాన్ని చంపాలి, రోషం కలిగి ఉండాలన్నమాట దేవుని కొరకు. ఆ తర్వాత యెషువా హీబ్రూ భాషలో యెషువా మీన్స్ రక్షకుడు అనమాట. రక్షకుడు. యేసు ప్రభు పేరు కూడా యెషువానే. యెషువా అంటే రక్షకుడా అని అర్థం అనమాట. నూను కుమారుడైన యెహోషువ మహావీరుడు, వారియర్, యుద్ధశూరుడు అనమాట. మోషే తర్వాత అతడు ప్రవక్త అయ్యాను. అతడు తన పేరునకు తగినట్లుగానే జీవించి దైవ ప్రజలను ఆపద నుండి రక్షించెను. తన కడ్డు వచ్చిన శత్రువులందరినీ ఓడించి ఇజ్రాయేలీలకు వాగ్దత్త భూమిని సంపాదించి పెట్టెను. యుద్ధాలు చేసి వాగ్దత్త భూమిని జయించి అందరికీ పంచిపెట్టాడు, తను ఉంచుకోలేదు. అతడు చేయెత్తి శత్రు పట్టణంల మీదకి ఎత్తిపోయినప్పుడు మిక్కిలి వైభవంతో అలరారాను. కత్తి తీసుకొని ఆయన ఒక పట్టణం మీద చాచాడంటే హాయి పట్టణం మీద ఆ పట్టణం గెలుస్తుందనమాట. అలా యుద్ధాలు చేసిన యుద్ధ శూరుడు అనమాట. యెహోషువ ధైర్యము ఎవరికి ఉన్నది? అతడు ప్రభు యుద్ధంలను నడిపెను. సూర్యుని ఆకాశంను ఆపివేసి 1 రోజును 2 రోజులంతా దీర్ఘముగా చేశాను. శత్రువులు తన్ను చుట్టుముట్టగా సర్వశక్తిమంతుడైన మహోన్నతునికి ప్రార్థన చేశాను. ప్రభు అతని మొరను ఆలించి భయంకరమైన వడగండ్ల వాన కురిపించెను. ప్రభువే శత్రువులను వడగండ్ల వానకు గురి చేసి వారిని సర్వనాశనము చేసెను. విరోధి వర్గము శత్రువులు యెహోషువ శౌర్యంను గ్రహించిరి. ఆయన సూర్యుడు ఆగిపో, చంద్రుడా నిలిచిపో అన్నప్పుడు యెహోషువ 10:10 గిబ్యోన్లో సూర్యుడు ఆగిపోతాడు. 1 రోజు 2 రోజులు అవుతుంది, చంద్రుడు ఆగిపోతాడు అయ్యాలోన్ లోయలో. ఇంకా యెహోషువ యుద్ధం చేస్తుంటే దేవుడు ఆయనతో కలిసి ఆ శత్రువుల మీద వడగండ్ల వాన కురిపించి వాళ్ళని చంపేస్తాడు. యెహోషువ యుద్ధం వల్ల చంపిన వాళ్ళకంటే దేవుడు వడగండ్ల వాన కురిపించి చనిపోయిన వాళ్ళే ఎక్కువ అంట. అందుకే దేవుడు యుద్ధం చేసే యుద్ధశూరుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా. మనం కూడా అడగాలి, దుష్టాత్మల మీద వడగండ్ల వాన కురిపించండి ప్రభు అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ కాలేబుకి వెళ్దాం. యెహోషువ కాలేబు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ఇద్దరే మంచి ఫ్రెండ్స్ 6 లక్షల మందిలో ఎడారిలో ప్రయాణం చేసిన వాళ్ళలో. మోషే కాలమున యెహోషువ విశ్వసనీయత వెల్లడి అయ్యాను. అతడు యెఫున్నె కుమారుడైన కాలేబును నమ్మిన బంటులు అనమాట. మోషే ఇద్దరిని చాలా నమ్మాడంట. ఆ ఇద్దరిలో ఒకరు యెహోషువ, ఇంకొకరు కాలేబు అనమాట. ఈ కాలేబు చూద్దాం. వారిద్దరూ ఇజ్రాయేలు సమాజంను ఎదిరించి వారి గొనుగుడును ఆపివేసి పాపంను తొలగించిరి. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో 12 మందిని గూఢచారులను పంపిస్తాడు. కానాదేశం చూసి రండి అని. చూసొచ్చి 10 మంది చెప్తారు, అబ్బో అక్కడ పెద్దవాళ్ళు జైంట్స్, వాళ్ళని మనం గెలవలేమంటారు. కానీ ఆ 10 మంది అబద్ధాలు చెప్తే వీళ్ళంతా గొనుగుతారు. అయ్యో ఇక్కడే చచ్చిపోతే బాగుంటుంది కదా, ఎందుకు ఆ దేశానికి పోవాలని గొనుగుతారు. కానీ కాలేబు యెహోషువ చెప్తారు, వాళ్ళు బలవంతులే కావచ్చు, కానీ మన దేవుడు ఇంకా బలవంతుడు, మనం వాళ్ళని సులభంగా గెలవచ్చు, గొనుగడం ఆపేసేయండి అని. అప్పుడు వాళ్ళ గొనుగుడుని ఆపేస్తారనమాట ఈ కాలేబు యెహోషువ కూడా.
చూడండి, ఎడారిలో పయనించిన 6 లక్షల మందిలో ఈ 20 మాత్రమే ప్రాణములతో బ్రతికి పాలు తేనెలు జాలువారు వాగ్దత్త భూమిని చేరుకోగలిగిరి. 6 లక్షల్లో 2 వెళ్ళారంట. ఇప్పుడు వాగ్దత్త భూమి పరలోకం ఎంతమంది వెళ్తారో. ప్రభు కాలేబునకు మహాబలము దయచేశాను. అతడు వృద్ధుడు అయినప్పుడు ఆ సత్తువను కోల్పోలేదు కనుకనే పర్వత సీమను ఎక్కిపోయి దాన్ని స్వాధీనం చేసుకొనెను. అతని సంతతి వారు నేటికిని ఆ సీమను ఆక్రమించుకొని ఉన్నారు. కాలేబు హెబ్రోన్ని జయిస్తాడు 85 సంవత్సరాల వయసులో. 40 సంవత్సరాల వయసులో ఎట్లా యుద్ధం చేశాడో 85 సంవత్సరాలప్పుడు కూడా అట్లానే యుద్ధం చేస్తాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించేవాళ్ళు వయస్సు పెరుగుతుంటే బలం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అతని ఉదంతంను చూచి ఇజ్రాయేలులు అందరూ కూడా ప్రభును సేవించుట మంచిదని గ్రహించిరి. ఆ దేవుని సేవించుట చాలా మంచిది అని కాలేబుని చూసి ప్రజలు గ్రహించారంట. మనల్ని చూసి దేవుని సేవించడం వల్ల ఎన్ని దీవెనలు వస్తున్నాయని మన చుట్టూ వాళ్ళు గ్రహించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఇదిగో వీరిలాగా మీరు జీవించండి అని హనోకుని, నోవాని, అబ్రహాంని, ప్రభా ఇస్సాకుని, యాకోబుని, మోషేనైనా తండ్రి మోషేని మాకిచ్చారు. ఆయన పేరు, ఆయన నామమును స్మరించుటే ఎంతో భాగ్యం అని చెప్తున్నారు. అహరోను పరిశుద్ధుడుగా ఉండి ప్రభా యాజకత్వపు భాగ్యాన్ని పొందాడు నాయన. అలాంటి కృప మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. యెహోషువ మీ పక్షాన యుద్ధాలు చేశాడు నాయన. సూర్యచంద్రుల్ని ఆపేశారు మీరు యెహోషువ మాటకి లోబడి. అలాంటి భాగ్యం మాకు దయచేయండి. కాలేబు నాయన సత్యాన్ని మాట్లాడాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. 85 సంవత్సరాల వయసులో పర్వత సీమని ఎక్కి యుద్ధం చేసి దాన్ని జయించి తన సంతతి వారికి అది వచ్చేలాగా చేశాడు. అలా మేం కూడా దేవుని పట్ల ప్రభా, మీ పట్ల ధర్మశాస్త్రం పట్ల రోషాన్ని కలిగి ధర్మశాస్త్రం ప్రకారం జీవించే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని మాకందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఇలాంటి మహోన్నతమైన వ్యక్తుల అడుగుజాడల్లో నడిచే కృపా దేవుడు మనకి దయచేయుదురుగాక.